యూట్యూబ్ ఛానల్ ఏజీ మ్యాచ్ గేమర్. ఇక్కడ చూసుకుంటే మనకి నరుటో ఈవెంట్ అయితే వచ్చింది. ఈరోజు డేట్ ఎంత 8 గైస్. అదే 8 ఈరోజు జనవరి 8. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అవుతుంది అనుకుంటా. ఆ టైంకి నేనైతే ఆడుతున్నాను. మరి నేను ఎగ్జైటింగ్ ఉన్నా చూడండి. లాబీ ఇగో చూడండి, లాబీ మొత్తం వెనకాల ఒకే స్టార్ట్ చేసి ఇది మొత్తం విలేజ్, హిడెన్ లీఫ్ విలేజ్ కాబట్టి సూపర్ ఉంది గైస్. ఈరోజు మనమైతే బియర్ అయితే ఆడి చూసేద్దాం. లెట్స్ గో టు బియర్. ఒక్క నిమిషం గైస్, ఇదైతే క్లీన్ చేసుకుంటా. బియర్ అయితే ఆడదాం ఇప్పుడు. ప్లీజ్ గైస్ అందరూ లైక్ చేయండి. ఇది నరుటో 9 స్ట్రైక్స్ చాప్టర్ 1. దీంట్లో మనకి జిరాయ బండిల్ అనేది ఫ్రీగా వస్తుంది గైస్. రియల్ నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. కాబట్టి ఇంకా లక్ రాయల్ అవేం రాలే, జస్ట్ ఇలా వచ్చాయంతే. ఓకే ఫస్ట్ మనమైతే బిఆర్ అయితే స్టార్ట్ చేద్దాం. బిఆర్ మ్యాప్ కూడా మారు ఉంటుంది అనుకుంటా. ఇంకా రివైవింగ్ సిస్టమ్ కూడా గరన్న బాబాయ్ తీసేసిండు. కొత్త నరుటో టైప్ రివైవింగ్ సిస్టమ్ పెడతారంటే రోజు డియానిమేషన్స్ ఎలా ఒక బాక్స్ నుంచి బయటకు వస్తాయి చూడండి, అలా బయటకు వస్తాం మనం. ఒకవేళ చనిపోయితే మళ్ళీ మన మ్యాప్ ఇంకా కొత్త మ్యాప్ కూడా చేస్తాడు గైస్ మన గరన్న బాబాయ్. కొత్త మ్యాప్ వన్ మ్యాన్ విలేజ్ కొత్త మ్యాప్ అయితే చేస్తాడు. ఆ మ్యాప్ ఎస్పెషలీ నరుటో ఈవెంట్ కోసమే మ్యాప్. అది ఇక్కడ ఒక కొత్త ప్లేస్ అయితే చేస్తాడు. ఇంకా రియల్లీ క్రేజీగా ఉండబోతుంది ఈవెంట్స్ అయితే. అమ్మ బాబు బుర్ర పాడైపోతుంది గైస్. అందుకని గైస్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే ఫటాఫట్గా చేసేయండి. లెట్స్ గో. చూసారు గైస్, రియల్లీ క్రేజీ. ఇక్కడ నరుటో షిప్ అదిరిపోయింది పో. ఎవరు ఆడుకుంటుంటాడు ఇలా చేస్తే? నాకైతే ఈ మాట కంటే ఆ మాట సూపర్ నచ్చేసింది గైస్. నరుటో రియల్లీ క్రేజీ ఉంది గైస్. నేను పోయినసారి బిఆర్లో డైమండ్ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు గోల్డ్ 3 ఎలా వచ్చాను అనుకుంటారా? అదే సీజన్ పడింది. ఆ సీజన్ వల్ల మొత్తం పోయింది. సరేలే గైస్, రియల్ నాకైతే ఎగ్జైటింగ్ ఉంది, ఫుల్ ఎగ్జైటింగ్. ఇంకా ఎలా ఉంటుంది ఇంకా రాను ఇప్పుడే స్టార్టింగ్గానే ఇలా ఉంటే అది పోతుంది. ఓకే ఇక్కడైతే దిగాం గైస్. మనం తొందరగా లూట్ అయితే ఏరుకుందాం. ఓకే నైఫ్ అయితే వచ్చింది. దీనిపైన ఏమన్నా లూట్ ఉందా? నేనైతే లూట్ అయితే చేసేసాను. ఇప్పుడు తొందరగా మనం అయితే వేటకైతే వెళ్దాం పదండి. మరి రియల్లీ నాకైతే ఎగ్జైటింగ్ ఉంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది నరుటో ఈవెంట్ అంతా. ఒక బ్యానర్ పోస్టర్ చూడండి, ఆడ బ్యానర్ చూడండి, ఇక్కడ రియల్లీ క్రేజీగా ఉంది అన్నీ. హెడ్ షాట్. అమ్మ రియల్లీ క్రేజీగా ఉంది గైస్. అమ్మ నాయన ఇంత మంచి ఉంటుంది అనుకోలే. ఇంక ఇక్కడ ఫైటింగ్ అయితే జరుగుతుంది. తొందరగా అయితే వెళ్దాం. వెళ్ళి వీళ్ళకి ఏం కావాలో చూసేద్దాం. అమ్మా ఇంకో చూడండి, మన ఈ మిషన్ కూడా మారిపోయింది. అదే వెండింగ్ మిషనా, ఈ మిషన్ మారిపోయింది, మొత్తం మారిపోయింది. థామ్సన్లో యామోస్ అయిపోయాయి. ఎలా ఇప్పుడు ఎలా మరి యామోస్ అయిపోయా షెట్ గాయస్. థామ్సన్లో యామో ఇంకో గన్ ఉంది కదా, పర్లేదులే ఎలానో ఆరాం. గోల్డ్ 3 ఓకే
నెక్స్ట్ మన బియర్లో ఇంతే మరి డిమైస్ అల్ట్రా ఓకే ఎస్ మిషన్స్లో మనకి ఏదో గిఫ్ట్ అయితే వచ్చింది ఎస్ ఓకే ఇప్పుడు నేనైతే బియర్ అయితే మళ్ళీ ఆడదలుచుకోలేదు బియర్ అయితే చూసేసాం కదా మరి సిఎస్ చూద్దాం సిఎస్ ఎలా ఉంటుందో అదే సిఎస్ హారన్ స్కోర్ ఉంది ఏం చేద్దాం క్లాస్ స్క్వాడ్ ఎస్ క్లాస్ స్క్వాడ్ అయితే ఆడదాం క్లాస్ స్క్వాడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం రియల్లీ నాకు చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది ఒకకి స్టాచ్యూస్ ఇంకా మన కురామా స్కైవింగ్ కూడా వస్తుంది గైస్ అద్దరిపోతుంది మన జిరయ్య బండిల్ ఫ్రీ ఇస్తాడు ఇంకా రాక్లీ హెయిర్ స్టైల్ కూడా ఫ్రీ ఇస్తాడు రియలీ సూపర్ ఉంటుంది గైస్ ఈవెంట్ అయితే టింగ్ టింగ్ స్టార్ట్ అవ్వదే స్టార్ట్ అవ్వు నేను చూడాలి క్లాస్ కోడ్ ఎలా ఉంటుందో ఓకే క్లాస్ కోడ్ అరే క్లాస్ కోడ్ చేంజ్ అయిందా లేదే క్లాస్ కోడ్ ఏం చేంజ్ కాలే గాయస్ మా దాంట్లో ఇంకొకటి కావాలరా నాయన ఇవన్నీ గైస్ రియలీ క్రేజీ కాకపోతే క్లాస్ కోడ్లో ఏం చేంజెస్ జరగలే ఓన్లీ ఒక బియర్లోనేనా అమ్మా షెడ్ కిందకి తీసాం పర్లేదు మనకి అప్పుడే హెచ్పి కొంచెం తక్కువ ఉండడం వల్ల అలా అయింది అదే నువ్వు కొట్టగలవు ఇద్దరు ఉన్నారు కొట్టగలవు ఇటు హిట్ పడుతుంది కష్టం లేదు నా హెచ్పి తక్కువ అట్లయింది ఇప్పుడు చూడండి గైస్ ఎట్లా కొడతాను నేను కొట్టే దెబ్బకి వాడు అబ్బా అన్నాడు థామ్సన్ కొనుక్కొని డిస్ప్లే ఎఫ్పిఎస్ హై ఓకే జనరల్ ఇవన్నీ ఓకే డోర్ ఓకే ఓకే స్పీడ్ అయితే వెళ్ళాం ఈ మ్యాచ్ అయితే గెలిచేద్దాం మరి ఇక క్లాస్ స్క్వాడ్లో అయితే ఏం చేంజెస్ జరగలేదు కాకపోతే మ్యాప్ అయితే బాగుంది చూడండి ఈ మ్యాప్ అయితే బాగుంది కదా ఒక్క నిమిషం ఇదేంటి నరుటో మ్యాప్ వచ్చి కాదు నరుటో మ్యాప్ లానే ఉంది కొంచెం చూస్తే కొంచెం నరుటో మ్యాప్ లానే ఉంది వస్తుంది ఓకే నెక్స్ట్ అరే స్క్రీన్ ఎలా అయిపోతుంది స్క్రీన్ ఎలా అయిపోతుంది నేను కొడదామన్నప్పుడు షార్ట్ ఉన్నప్పుడు కొంచెం స్క్రీన్ అనేది ఇబ్బంది అవుతుంది అరే లేకపోతే నీకు ఉంటుంది
Resources here. Resources here. Resources here. ఓకే, కొంచెం అయితే రన్నింగ్ బటన్ కూడా పెద్దగా Resources here. దీన్ని కూడా పెద్దగా చేసి పెట్టుకుంటే ఓకే గైస్, మరి నేను క్లాస్ కోడ్ కూడా యాడ్ చేశాను. క్లాస్ కోడ్లో కూడా ఏమంత చేంజెస్ అయితే జరగలేదు. ఇప్పుడు లోన్ వల్ఫ్ యాడ్ చూస్తాను. లోన్ వల్ఫ్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయో చూద్దాం. గైస్, నేనే గన్ తీసుకోవాలి. డెజర్ట్ ఈగల్ అయితే తీసుకుంటున్నా. ఓకే గైస్, ఇప్పుడు వానికి హెడ్ పోతే చూడండి, హెడ్ లేసిపోతుంది. మరి లోన్ వల్ఫ్లో కూడా ఏం చేంజెస్ జరగలే గైస్. ఓన్లీ మన లాబీ, ఇంకా లోడింగ్ సెక్షన్లో, ఇంకా మన బీఆర్లో బ్యాటరీ రాయల్లో కూడా. ఎక్కడ నాయనా ఏడున్నావురా? చూసారా, అది మనం అంటే చూసారా గైస్ ఎలా హెడ్ పడిందో. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆ హెడ్ కొడతాను. ఇప్పుడు కూడా రా అమ్మా, ఎటుపోయింది? బాడదన్నా అంత ప్రో ఏం కాదు గైస్ ఇది. సరే, మ్యాచ్ అయిపోయాక కలుద్దాం గైస్. నాకు ఇంట్రెస్ట్ వస్తలే, బట్ క్విట్ అవ్వను గైస్. ఇక్కడ ఇది